మార్కాపురం తహసీల్దార్ తీరును వైసీపీ ఇన్ఛార్జి అన్న రాంబాబు తప్పుబట్టారు. ఇక భ్రమర వెంచర్లోని ఎలాంటి అవినీతి జరగలేదన్న ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గత రికార్డులు తెప్పించి పరిశీలిస్తే చెరువు ఆక్రమణకు గురైందా లేదా అన్నది తెలుస్తుందన్న ఆయన రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని హితవు పలికారు. అన్యాక్రాంతం కాలేదని చెప్తాడు. రండి చూద్దాం. ఆర్ఎస్ఆర్ దాఖలా లేదా చెరువు ఎన్ని ఎకరాలు ఉండాలి, ఈరోజు ఎన్ని ఎకరాలు ఉంది, అట్నే ఇంకేం చెప్తారు మీరు? అన్యాక్రాంతం కాలేదు, ఆయన ఎవరో ఫిర్యాదు చేసినాడు, ఇది సమంజసం కాదు అంటారు. అన్యాక్రాంతం అయింది అని మేము చెప్తున్నాం. మీకు కనిపించకపోతే మేము చూపిస్తాం రమ్మని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్నే చెరువుకు తూరు పక్కన పట్టా భూములు ఉన్నాయి, దానికి అధిక వర్షపాతం వస్తే మునిగిపోతాయి అన్నారు. పట్టా భూములు ఉన్నా, చెరువులో పట్టాలున్నా, ఇంకొకటి ఉన్నా ఇరిగేషన్ సిస్టమ్ ప్రకారం నీటి అలాగే రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు అన్నారాంబాబు. ఆ సమయంలోని అధికారులకు అక్రమాలు కనిపించలేదా అంటూ నిలదీశారు. తహసీల్దార్ ఆరోపణలపై జిల్లా యంత్రాంగం స్పందించకపోవడం దారుణమన్న అన్నారాంబాబు ఇప్పటికైనా పూర్తిస్థాయి విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. రోడ్ల నిర్మాణం చేయకూడదు, ఎలాంటి కన్స్ట్రక్షన్ చేసి నీటిని ఆపే హక్కు భూ యజమాని సొంతదైనా కూడా లేదు. అటువంటి భూమిని వీళ్ళు కొనుగోలు చేసి రోడ్డు వేసినారని మీరు చెప్తారే ఒక బాధ్యత.